ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 6 రోజులవుతుంది. అయినప్పటికీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది సిబ్బంది ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. 2 సార్లు రెస్క్యూ కోసం టన్నెల్ చివరి వరకు వెళ్లిన సిబ్బంది మాటల ప్రకారం టన్నెల్లో ప్రమాదం జరిగిన చోట భారీగా బురద, మట్టి దిబ్బలు తప్ప ఏమీ కనిపించలేదని, ఎవరూ బ్రతికి ఉండే అవకాశం కూడా కనిపించలేదని చెప్పుకొచ్చారు. కాగా ఇవాళ ప్రమాద స్థలం దగ్గరికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. ఉద్రిక్తతల నడుమ అక్కడికి చేరుకున్న నేతలు సహాయక చర్యలపైన ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓకే. రైట్, చెప్పండి శ్రీనివాస్. హలో శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని గత 6 రోజుల క్రితం జరిగినటువంటి శ్రీశైలం సొరంగ మార్గం ప్రమాదంలోని 8 మంది కార్మికులు గల్లంతైన విషయంపై ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలు, ఇప్పటికీ ఎలాంటి విషయం రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం టన్నెల్లోని ఇరుక్కుపోయినటువంటి 8 మంది కార్మికులు ఇప్పటికీ వారి ఆజీకి లభ్యం కావడంతో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలు దిగ్బంధానికి గురైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం టన్నెల్లోని జరిగినటువంటి ప్రమాదము మొన్న 6 రోజుల క్రితం 7:30 ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళినటువంటి కార్మికులు ఒక్కసారిగా ఆ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంలోని ఇరుక్కపోవడంతో పెద్ద విషాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి 8 మంది కార్మికులను బయటికి తీయడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాయి. కానీ చివరి ప్రయత్నంగా కూడా చేసినా కూడా ఒక్కసారిగా విఫలమైనటువంటి కేంద్ర బలగాలు, సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా ఒక్కసారి వెనుదిరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాల టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదము పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితి కుటుంబ సభ్యులకు పెట్టిందనేది కూడా చెప్పవచ్చు. 8 మంది కార్మికులు ఆ రోజు ఉదయం 7:30 గంటలకే మొదటి షిఫ్ట్లో జాయిన్ అయ్యి తిరిగి పనిలో నిమగ్నమైన క్రమంలోనే పూర్తి స్థాయిలోని ఘటన జరిగింది. 14 కిలోమీటర్ల తర్వాత జరిగిన ఈ ఘటన పెద్ద ఎత్తున విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టినా కూడా ఫలితం లేకపోవడంతో ఒక్కసారిగా రెస్క్యూ టీం కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే పూర్తి స్థాయిలోని ఉన్నటువంటి ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారు మృతి చెందారా, లేకపోతే అందులోనే ఇబ్బందికరమైన పరిస్థితిలో శ్వాస ఆడక పరిస్థితి ఏందనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మళ్ళీ పునరావృతం కాకుండా చూడడం కొరకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని వెలిక్కి తీయడం కొరకు చేస్తున్నటువంటి కేంద్ర బలగాలు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి నావీ దళాలకు సంబంధించినటువంటి 9 టీంలు రంగప్రవేశం చేసినా కూడా ఫలితం లేకపోయింది. వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ 1 కిలోమీటర్ దగ్గరికి చేరుకొని వారు ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. తెలంగాణలోని స్వరంగంలో జరిగినటువంటి ప్రమాదం పూర్తి స్థాయిలోని ఒక విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఈ 8 మంది కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆశలు రెక్కెత్తిస్తున్నాయి అనుకున్న సమయంలోనే ఒక నిరాశ మిలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం టన్నెల్ పనులు గతంలో 20 సంవత్సరాల క్రితం ప్రారంభమై నత్తనడకన నడిచి మళ్ళీ నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పనులు జరుగుతున్న క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించింది కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారిని వెలికి తీయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఫలించడంతో ఒక్కసారిగా వెనుదిరిగినటువంటి నావల్ దళాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక 8 మంది కంపెనీస్ సంబంధించిన ఏజెన్సీస్ కూడా ఒక్కసారిగా వెనుదిరిగాయి. ఏది ఏమైనప్పటికీ 14 కిలోమీటర్ల తర్వాత ఉన్నటువంటి సొరంగంలోనే ఉన్నటువంటి మట్టి, బురదతో కూడుకున్నటువంటి రివర్లో ఉన్నటువంటి వాటరు వెలిక్కి రాకపోవడంతో ఒక్కసారిగా సందిగ్ధంలో చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వాటర్ని పంపింగ్ బయటికి రాకపోవడం వల్ల ఒడ్డుగా చేరుకున్నది. ఇంకా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ కార్మికులు అక్కడ చిక్కుకొని ఉన్నారు. పెద్ద ఎత్తున గృహంలో వేర్ సంబంధించిన శ్వాస కానీ ఆడకుండా ఇబ్బందికరంగానే ఉన్నట్టు కూడా ప్రయత్నాలు చేసినటువంటి 9 నావిక దళాలు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ శ్రీశైలం సొరంగం మార్గంలో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగాను పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒక పెద్ద ఎత్తున విషాదం అని కూడా చెప్పుకోవచ్చు.
ఎన్నడూ లేని విధంగా జరిగినటువంటి ఈ శ్రీశైలం సొరంగ మార్గం గతంలో కూడా అనేక కిలోమీటర్ల సొరంగ మార్గంలో వర్క్ జరిగింది. దీనికి సంబంధం అందులో భాగంగానే మిగిలి ఉన్నటువంటి ఆ 6 కిలోమీటర్లు చేయాల్సినటువంటి పనులకు తిరిగి టెండర్ కాల్ చేసిన క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి 8 మంది కార్మికులను తీయడానికి ప్రయత్నాలు పెద్ద ఎత్తున ముమ్మరం చేస్తున్నా కూడా ఫలితం లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి రిస్క్ టీం కూడా వెనుదిరిగి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఆ 8 మంది కార్మికులను బయటకు తీయడానికి కూడా ప్రభుత్వం కూడా మరో ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి గంటకోసారి బులెటిన్ కూడా విడుదల చేస్తూ వారికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నారు, ఎక్కడ వరకు చేరుకున్నారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా అప్డేట్ ఇప్పటికప్పుడు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మాధవి.